రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో ఒక ఉత్సాహం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే తెలంగాణ జనజాతర, ఇది మన జాతర అనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే, మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే, కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే, ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే. ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం వమ్మయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలే మరి వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నందుకు ప్రశ్నిస్తలేరేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కరెక్ట్ 9-10 నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టును మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఫినిష్ చేసుకొని 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ 15-16 నెలలైంది, ఒక్క కొత్త పథకం లేదు, ఒక్క కొత్త ఆలోచన లేదు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఎంత దారుణం అంటే, నిన్నగాక మొన్న వాళ్ళ 2 అధినాయకుల మీద A1 A2 కేసు పెడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది, పిలుపునిచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారే జామ్ అని జపాన్లో పర్యటన చేస్తున్నారు తప్పితే కనీసం మరి వాళ్ళ ముఖ్య నాయకుల మీద ఇంత కేసులు అయితే ఒక ట్వీటు లేదు, ఒక పోస్టు లేదు. మరి జపాన్లో ఇంటర్నెట్ పనిచేస్తలేదేమో నాకు తెలియదు. కానీ వానబడియాల రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే ఒక్క మాట రెవెన్యూ శాఖ